హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం అయ్యే సమయంలో ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ట్యాగ్ లైన్తో మొదలైంది. ఆ ట్యాగ్ లైన్కి న్యాయం చేస్తూ బిగ్ బాస్ రోజు రోజుకి డోస్ అయితే పెంచుతున్నాడు. ఇక ఈ సీజన్లో మరో విచిత్రకరమైన కాన్సెప్ట్ ఏమిటి అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. అయితే ఈ వారం నుంచి బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చి ఇప్పటి వరకు ఓనర్స్గా కొనసాగిన వారు టెనెంట్స్ అవుతారని, టెనెంట్స్గా ఉన్నవారు ఓనర్స్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇప్పటి వరకు టెనెంట్స్గా ఉన్నటువంటి భరణి, ఇమాన్యుయల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజన, తనూజ, రీతు ఇలా ఈ 7 మంది కూడా ఓనర్స్ అయితే అయ్యారు. అలాగే ప్రియా, డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, హరీష్, శ్రీజ వీరందరూ కూడా టెనెంట్స్గా మారిపోవడం అయితే జరిగింది. ఇక వీరందరూ టెనెంట్స్గా మారిపోయిన తర్వాత వీరందరికీ కొన్ని పనులు అయితే అప్పగించడం జరిగింది. ఆ పనులు ఎవరెవరికి ఏ పని అప్పగించారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా బట్టలు ఉతకడం అయితే ప్రియాకి అప్పజెప్పేశారు. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే అయితే అవ్వచ్చు. ఇక హౌస్ క్లీనింగ్కి శ్రీజాన్ అయితే పెట్టడం జరిగింది. అలాగే గత వారం వరకు బాత్రూమ్ మానిటర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈసారి బాత్రూమ్ క్లీన్ చేసే అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఇక కుకింగ్కి అయితే హరీష్ని ఎంపిక చేసుకున్నారు. అలాగే అంట్లు తోమడానికి మాత్రం ధీమాన్ పవన్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ మనీష్ ఎక్కడున్నాడు అనేసి మీకు డౌట్ రావచ్చు. మనీష్ 2వ వారం ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఇక బిగ్ బాస్ హౌస్లోనే లేడు కాబట్టి మనీష్కి ఎవరు ఏ పని అయితే ఇవ్వలేదు. మొత్తంగా అయితే అందరికీ సరైన పనులనే అప్పగించారని చెప్పవచ్చు. ఎందుకంటే మేము ఆ పనులు అసలు చేయలేము, మాకు ఆ పనే రాదు అంటూ ప్రియా, శ్రీజ ఇద్దరూ కూడా గత 2 వారాల నుంచి ఓవర్ యాక్షన్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. వారికి సరైన పని అయితే అప్పగించారు ఓనర్స్. మరి హౌస్ క్లీనింగ్ శ్రీజ ఎలా చేస్తుంది, బట్టలు ఉతకడం ప్రియా ఎలా చేస్తుంది అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఓనర్స్ వారికి ఇచ్చినటువంటి పనులు కరెక్ట్గానే ఇచ్చారా లేదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.